అనుదినము దేవుని సన్నిధిలో ఆయన కృపావర్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానము సామెతలు 19:16 వచనం. Proverbs chapter 19:16. ఆజ్ఞను గైకొనవాడు తన్ను తాను కాపాడుకొనును. He who obeys instructions, he will protect his life. ఆజ్ఞను గైకొనవాడు తన్ను తాను కాపాడుకొనును. చూడండి, నా వెనక సముద్రం కనిపిస్తుంది కదా. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో బోట్స్ పెట్టిస్తున్నాయి. ఆ బోట్స్ మీద రాస్తున్నది హెచ్చరిక. ఏంటా ఇన్స్ట్రక్షన్, ఏంటా హెచ్చరిక అంటే, ఇక్కడ ఎవరు కూడా ఈదడానికి దిగవద్దు, అలలు దాటికి కొట్టుకుని పోయే అవకాశం ఉంది కనుక ఇక్కడ ఈదకూడదు అని చెప్పి రాస్తారు. ఎందుకు రాశారు అంటే, గతంలో అనేక మంది ప్రమాదానికి గురయ్యారు కనుక అట్టి ప్రమాదం మీకు జరగకుండానట్లు, ఆ వస్తున్నటువంటి తరాలు బాధపడకుండా ఉండాలని ఒక హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తారు. ఆ హెచ్చరికను, ఆ ఇన్స్ట్రక్షన్ ని కాదనుకొని ముందుకు వెళ్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. చూడండి, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా హెయిర్ పిన్ బెండ్స్ అని వస్తూ ఉంటాయి. ఆ కరువు వచ్చినప్పుడంతా కూడా అక్కడ బోర్డు పెట్టేసి ఉంటుంది, స్లో డౌన్, నెమ్మదిగా డ్రైవ్ చేయండి, ఇది ప్రమాదము, ఈ ప్రమాదం కలిగిన మలుపు, ఇక్కడ మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలనుకుంటుంది. దాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేసిన వాళ్ళు ప్రమాదానికి గురవుతారు. అంతే కదా. ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది మన మేలు కోసం అధిక ప్రమోటున్నాడు. దేవుడు అనుగ్రహించే ఆజ్ఞలు గైకొన్నవాడు తన్ను తాను కాపాడుకుంటాడు. ఈ రోజు వాక్యం వింటున్న ఆత్మీయులారా, మీరందరూ కాపాడబడాలి, మీ కుటుంబం కాపాడబడాలి, మీ వ్యక్తిగత జీవితం కాపాడబడాలి. మరి భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా మీరు రక్షణ పొందిన వారై ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా మీరు కాపాడబడాలి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం ఉన్నా ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చాలా మంది ఉన్నారు. కొందరు ఆర్థికంగా బాగుండి అనారోగ్యం పాలైన వారు చాలా మంది ఉన్నారు. ఈ రెండు బాగుండి, ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా బాగున్నారు, ఆత్మీయత బాలేదు. ఆత్మీయతలో దేవునికి దూరంగా పాపంలో శాపంలో జీవిస్తున్న వారు, వారి ఆత్మీయ జీవితం ఒక విధమైనటువంటి బలహీన స్థితిలో ఉంది. వారు కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. కనుక దేవుడు పెట్టిన ప్రతి ఆజ్ఞ మన మేలు కోసమే. మనం ఒక ప్రశ్న అడగొచ్చు, ప్రభువా నేను కాపాడబడాలి, ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని కాపుదల్లో ఉండాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకూడదు, నేను గాని, నా కుటుంబం గాని, నా ఇంటి వారు గాని, అలాగే మా సంఘ ప్రజలు గాని, ప్రపంచంలో దేవుని పిల్లలందరూ ఈ వాక్యం మీరందరూ కాపాడబడాలని మనం ఆశపడతాం, ప్రార్థిస్తాం. మంచిదే. మరి ప్రభు ఏం చెప్తున్నాడు? ఓకే, మీ ప్రార్థన నేను వింటాను, కానీ నా ఆజ్ఞలు మీరు గైకొనరా? ఆజ్ఞలు గైకొనండి. 10 ఆజ్ఞలని పాత నిబంధనలో, నిర్గమాకాండం, ద్వితీయోపదేశకాండం, లేవికాండంలో, సంఖ్యాకాండంలో అనేకమైన ప్రభు ఇచ్చిన హెచ్చరికలు ఉన్నాయి. ఏ విధంగా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, తల్లిని సన్మానించమన్నాడు, నరహత్య చేయకూడదన్నాడు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదన్నాడు, అబద్ధం ఆడకూడదన్నాడు, అలాగే నీ పొరుగు వారి దగ్గర దేన్ని ఆశించకూడదన్నాడు, వ్యభిచరించవద్దు అన్నాడు. మరి సృష్టికర్తను మాత్రమే, అంటే ఈ సృష్టిని చేసిన దేవుడిని మాత్రమే ఆరాధించాలి అనగా, సముద్రము, భూమి, ఆకాశం అందున్న సమస్తము, సర్వాన్ని చేసిన సృష్టికర్త దేవుడిని మాత్రం ప్రార్థించాలి తప్ప సృష్టిని పూజించవద్దు, సృష్టిని ఆరాధించకూడదు అంటాడు. ఎందుకని చెప్పాడు దేవుడు? నిజమే కదా. సృష్టి ఉన్నప్పుడు సృష్టికర్త కూడా ఉంటాడు. When the creation is there, there is a creator. క్రియేటర్ ఉన్నాడని తెలుసుకుని సృష్టికర్త దేవుడు ప్రార్థిస్తున్నప్పుడు మీ జీవితానికి మేలు కలుగుతుంది. ఇజ్రాయెల్ దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి వారిని బయటికి తీసుకొచ్చిన ప్రభు కనాను చేరుస్తా అన్నాడు. అయితే ఆజ్ఞలు అనుసరించిన వారు మాత్రమే చేరగలిగారు. ఆజ్ఞల మీద తిరగబడి దేవుడు చెప్పిన ఆజ్ఞలను పెడచెవిని పెట్టి ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు ఆ మార్గం మధ్యలోనే వారి జీవితాలు శిథిలావస్థకు వెళ్ళిపోయాయి. మరి వారు వెళ్తున్న అరణ్య మార్గంలోనే వారు కూలిపోయారు, నష్టపోయారు, కాపుదలు కోల్పోయారు. కానీ ఎవరైతే ఆజ్ఞలు గైకొంటూ వచ్చారో, యెహోషువ, కాలేబులు, అక్కడ దేవుడు అంటాడు, యెహోషువ, కాలేబులను సపరేట్ గా పెట్టు, వారిని ఆజ్ఞలు కట్టడలు గైకొంటున్నారు. మరి వారు గైకొండమే కాకుండా ఇతరులను కూడా గైకొనమని చెప్తున్నారు. వారిని ఆజ్ఞలకు విధేయులైన వారు కనుక వారిని ఖచ్చితంగా కనాను దేశానికి చేరుస్తాను, వాగ్దాన దేశానికి చేరుస్తాడు. ఈ రోజు మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకుందాం. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఆత్మీయతలో కూడా ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, గర్వం రాకుండా చూసుకోమన్నాడు, అహంకారం రాకుండా చూసుకోమన్నాడు.
మరి నీ పొరుగువాడిని తిరస్కరించొద్దన్నాడు. ఇతరుల మీద కొండేలు మోపేవారుగా ఉండొద్దన్నాడు. భయభక్తి కలిగి జీవించమన్నాడు. అపవిత్రమైన వాటికి దూరంగా ఉండమన్నాడు. మీ ఘటమును పరిశుద్ధత యందు కాపాడుకోమన్నాడు. ప్రార్థన యందు, విశ్వాసమందు, భక్తి యందు ముందుకు సాగుతూ మీరు ఇతరులను పురుకొల్పమన్నాడు. ఆ దినము సమీపించిన కొలదగా ప్రభు రాకడ సమీపించిన కొలది మనం వరకే భక్తులుగా ఉండకుండా మన చుట్టూ ఉన్న వారికి కూడా భక్తిని నేర్పిస్తూ సమాజంగా కూడుకొని ప్రభుని ఆరాధించే విధంగా పురికొల్పాలట. సత్క్రియలు యందు, మంచి విషయాలు యందు రండి ప్రార్థిద్దాం, రండి దేవుని స్తుతిద్దాం, రండి దేవుని వాక్యం ఇద్దాం. ఈ వాక్యముల చేత బలపరచబడమని తెలియపరిచే వారికి ఉండాలి. ఐ ప్రే దట్ గాడ్ మే గివ్ యు డివైన్ ప్రొటెక్షన్, దైవికమైన కాపుదల మీకును మీ కుటుంబానికి నీ ప్రభు అనుగ్రహించాలని, మీరు చేస్తున్న పనుల్లో, మీ ఆర్థిక విషయాల్లో, మీ ఆరోగ్య విషయంలో, అలాగే మీ ఆత్మీయ యాత్రలో ఎల్లప్పుడూ దేవుని కాపుదలు ఉండాలి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ప్రభు కృప మీకు తోడే నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా అయ్యా, నీ ఆజ్ఞలు గైకొనుటది మాకు మేలు. ఈ లోకాన్ని ఏలేటువంటి సాతాను ఉచ్చులో పడకుండా ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లి నీకు ఇష్టలుగా జీవించాలనే ఉద్దేశంతో మీరు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను గైకొనేవారుగా, వాక్యమునకు లోబడేవారుగా చేయండి. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, పిల్లల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. ఈ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రభు, ఈ రోజు తీసుకునే తీర్మానం ఇక నుండి నీ ఆజ్ఞలకు విధేయులై జీవిస్తున్నప్పుడు నీ గొప్ప కాపుదల మీరు మాకు దయచేయబోతున్నారు. A divine protection, a divine provision, a divine blessings, a divine healing be given to your children as they obey your instructions. ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉండగా ఇదిగో దైవికమైన స్వస్థతను, దైవికమైన విడుదల, దైవికమైనటువంటి కాపుదలిచ్చి నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీకు తోడే నడిపించును గాక. ఈ వాగ్దానం విని మీతోనే ఉంచుకోకుండా విన్న వెంటనే ఆమెన్ చెప్పి మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వారికి తెలియపరచండి. ప్రభు యొక్క సన్నిధిలో మీరు బలపరచబడి దేవుని కృపలో వాడబడుదురు గాక. ఆమేన్. బర్త్డే ఉన్నటువంటి వారు మీకు మా ప్రత్యేక ప్రార్థనలు. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు వాగ్దానము జెఫన్యా 3:15. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. మరి బర్త్డే ఉన్న రోజు తెల్లవారు లేచి ప్రార్థన, బైబిల్ పట్ల ఉండడం చాలా సంతోషం. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు ఆయుర ఆరోగ్యములు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు ఈ వాగ్దానంతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, Psalms 128:5. మే ది లార్డ్ బ్లెస్ యూ ఫ్రమ్ Zion. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించింది 128వ కీర్తనలో ఉంటుంది. ఆ కీర్తన మొత్తం చదవండి. అది మీకోసమే అనుకోండి. అద్భుతమైన విషయాలు కుటుంబాల కొరకు, భార్యాభర్తల కొరకు, పిల్లల కొరకు రాయబడ్డాయి. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అవసరమైతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునేంతగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఏ వయసులో వారైనా మీరు భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవునుగాక. ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ కుటుంబాలు దీవించాలని ఈ వాగ్దానంతో ఎత్తి ప్రార్థించండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, కలిసి బైబిల్ చదవండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.